స్వీయ అనుభవాల సమాహార స్రవంతి 40వ భాగం. ఉత్తమ దాదా. ఈ కథ నాటికగా వ్రాశాను. దీని గురించి చిన్న ఉపోద్ఘాతం చెప్పవలసిన అవసరం ఉంది. ఈ నాటిక అమెరికాలో 7-8 ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. చాలా మంచి గుర్తింపు వచ్చింది. అది అలా జరగడానికి కారణం ప్రముఖ సినీ నటులు శరత్ బాబు గారు. కొన్ని సంవత్సరాల క్రితం ఉగాది సందర్భంగా ఆల్ ఇండియా రేడియో చెన్నై కేంద్రం వారు నిర్వహించిన ఆ కార్యక్రమంలో ఆడిటోరియంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఆనాటి కార్యక్రమానికి నటుడు శరత్ బాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కె విశ్వనాథ్ గారు ఇంకా అనేక మంది సినీ ప్రముఖులు ఆనాటి వేడుకలకి విచ్చేశారు. అప్పుడు సాక్షి రంగారావు గారు నేను రాసిన వాయిదాల పెళ్లి నాటిక ప్రదర్శించారు. అది ఏఆర్ ఉగాది వేడుకల కోసమనే రాసిన కామెడీ హాస్య నాటిక. ఆ నాటిక ఆనాడు బాగా విజయవంతం అయింది. నాటి ఫంక్షన్కి విచ్చేసిన ప్రముఖులందరూ నన్ను ఎంతగానో అభినందించారు. ఆ నాటిక చూసిన నటుడు శరత్ బాబు గారు తాను మళ్ళీ నాటిక వెయ్యాలని ముచ్చటపడ్డారు. నటుడు వంకాయల సత్యనారాయణమూర్తి గారి ద్వారా నన్ను వారి ఇంటికి రమ్మని పిలిచి, అమెరికా వెళ్ళాలి, అక్కడ ప్రదర్శించడానికి ఓ నాటిక కావాలి, ఎక్కువ టైం లేదు, ఈ వాయిదాల పెళ్లి నాటిక వేయమంటారా, ఈలోగా ఏమైనా కొత్తది రాసి ఇవ్వగలరా అని అడిగారు. అప్పుడు నేను ఈ ఉత్తమ దాదా కథ చెప్పాను. శరత్ బాబు గారికి బాగా నచ్చేసింది. శరత్ బాబు గారు అమెరికా వెళ్ళే బృందంలో ఆయనతో పాటు సర్వశ్రీ రావి కొండలరావు గారు, రాళ్ళపల్లి గారు, వేలుగారు, హీరో భానుచందర్ గారు ఉన్నారు. మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉన్నారు. వీరందరికీ క్యారెక్టర్లు ఉండేలా వారి వారి డైలాగ్ మాడ్యులేషన్కి సరిపోయే ఉత్తమ దాదా నాటిక రాసి ఓనాడు అందరినీ కూర్చోబెట్టి చదివి వినిపించాను. ఏ ఆర్టిస్టు డైలాగ్ మాడ్యులేషన్తో ఆ ఆర్టిస్టు క్యారెక్టర్ నేను చదవగా విని ఆశ్చర్యపోయారు, నన్ను ఎంతో మెచ్చుకున్నారు. ఆ నాటిక అమెరికాలో ముఖ్య నగరాల్లో 7-8 ప్రదర్శనలు ఎంతో విజయవంతంగా ప్రదర్శించారు. ఆ కథ ఎంతో బాగుంది. టూకీగా ఆ కథ వివరిస్తాను. సులువుగా అర్థం కావటం కోసం ఆర్టిస్టుల పేర్లతో క్యారెక్టర్ల గురించి చెబుతాను. గొప్ప ఖరీదైన కోటీశ్వరుడు ఇంటి సెట్. శరత్ బాబు కోటీశ్వరుడైన పెద్ద ఇండస్ట్రియలిస్టు, మంచి యూత్లో ఉన్నాడు, భార్యా ప్రేమికుడు. భార్యాభర్తలు ఇద్దరూ రొమాంటిక్గా సంతోషంగా జీవిస్తున్నారు. వారితో పాటు వ్యాపార విషయాలు చూడడం కోసం యూత్లో ఉన్న ఓ మహిళా పిఏ వాళ్ళతో పాటు ఆ ఇంట్లో ఉంటోంది. భార్యాభర్తల ప్రేమ సరాగాల్లో పిఏ వచ్చి వ్యాపార విషయాలు చెబుతూ శరత్ బాబు పెద్ద వ్యాపారవేత్త అని తెలిసేలా సదరు విషయాలు చెప్పి భార్యాభర్తల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఓనాడు ఆ భార్యాభర్తలు మంచి రొమాంటిక్ మూడ్లో ఉండగా ఆ పిఏ వచ్చి పేడిమోసిన పెద్ద రౌడీ దాదా ఫోన్ చేశాడని, 24 గంటల్లో 2 లక్షల రూపాయలు ఇవ్వకపోతే చంపేస్తా అంటున్నాడని చెప్పింది. ఆ ముగ్గురు టెన్షన్ పడ్డారు. ఆఫ్టర్ ఆల్ ఓ దాదా బెదిరింపులకి భయపడి 2 లక్షలు ఇవ్వాలా, మనమేంటి, మన పలుకుబడేంటి అని ఆలోచించి వేలుగారికి ఫోన్ చేసి పిలిపించారు. ఆయన ఈ కుటుంబానికి చాలా కావలసిన వాడే కానీ పెద్ద దళారి. వెంటనే పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. ఎస్ఐ పాత్రలో రాళ్ళపల్లి గారు వచ్చి చాలా హడావిడి చేశారు. నేను కాపలాగా ఉంటే చీమలు దోమలు కూడా ఇంట్లో చేరలేవు అంటూ ప్రగల్భాలు పలికి ఆ రాత్రి తన భోజనంలోకి కోడికూర చేయించమని, శరత్ బాబు భార్య క్యారెక్టర్కి కోడి కూడా ఎలా చెయ్యాలో డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాడు. ఈలోగా వేలుగారు ఫోన్ చేసి
శరత్ బాబు గారి దూరపు బంధువు ప్రముఖ రాజకీయ నాయకుడైన రావి కొండలరావు గారిని పిలిపిస్తాడు. సదరు రాజకీయ నాయకుడు కొండలరావు గారు, నీకేం భయం లేదబ్బాయ్, మన పార్టీ మన ప్రభుత్వం అచికబుచిక అనేది ఆయన మేనరిజం. వాడెంత వాడి బతికెంత, దాదాగాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి వాళ్ళని పంపించి తెల్లాడేలోగా ఎన్కౌంటర్ చేయించేస్తాను అచికబుచ్చిగా. కాకపోతే ఈలోగా నువ్వు పని చేయాలబ్బాయి, మా పార్టీలో చేరిపో, మెంబర్షిప్ తీసుకో, పార్టీకు 5 లక్షలు విరాళం ఇచ్చేయి, నీ మీద కూడా వాళ్ళదబ్బాయ్ అచికబుచ్చిగా అంటూ చెప్పాడు. ఇప్పటికే ఎస్ఐగా ఇంటికి చేరిన రాళ్లపల్లి వాళ్ళని దోచేస్తున్నాడు. వేణుగారు హడావిడి చేస్తూ చాలా డబ్బు దోచేశాడు. ఆ టెన్షన్లో, ఆ పరిస్థితుల్లో శరత్ బాబు భార్య పిఏ కలిసి ఆలోచించి, దాదా అడిగింది 2 లక్షలే కదా, కాస్త రక్షణ కల్పించండి అయ్యా అని కోరితే వీళ్ళందరూ 10 లక్షలు దోచేసేలా ఉన్నారు కనుక ఆ దాదాకి ఫోన్ చేసి ఉదయాన్నే వచ్చి 2 లక్షలు ఇస్తాను తీసుకుపో అని చెప్పండి అని చెప్పాడు శరత్ బాబు. మహాక్రూరుడైన దాదా గెటప్లో భానుచందర్ ఇంటి చుట్టూ పోలీసు ప్రొటెక్షన్ ఉంది, రాజకీయ అండదండలు ఉన్నాయని గ్రహించి కూడా తన ప్రతాపం చూపించాలని ధైర్యంగా మంది మార్పలంతో కత్తులు కటార్లు వేసుకుని వికృతంగా అట్టహాసం చేస్తూ మర్నాడు పొద్దున్నే వచ్చేశాడు. అదంతా చూసి కాపలా ఉన్న పోలీసులు, రాజకీయ నాయకులు వగైరాలు ప్రాణాలకు భయపడి పారిపోయారు. దాదా వికటాట్టహాసం చేస్తూ హాల్లోకి వచ్చేసరికి శరత్ బాబు భార్య పాత్రధారిని రానయ్యా అంటూ సాదరంగా దాదాని ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టి నెత్తిమీద చౌరెట్టి బాత్రూమ్కి తీసుకెళ్లి తలంటి స్నానం చేయించి సాంబ్రాన్ని పొగేసి కొత్త బట్టలు కట్టించి హారతిస్తూ అన్నయ్య అన్నయ్య అంటూ మర్యాదగా మాట్లాడుతూ అతన్ని ఎంతో గౌరవంగా ఆదరించేసరికి దాదా అవాక్కైపోయాడు. రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టి వెండి పళ్ళెంలో పట్టుబట్టలు 2 లక్షల రూపాయలు క్యాష్ పెట్టి ఆ భార్యాభర్తలు ఇద్దరూ అతనికి అందించి మమ్మల్ని ఆశీర్వదించన్నయ్య రాకరాక వచ్చావంటూ భార్యాభర్తలు అతనికి పాదాభివందనం చేశారు. ఆ దాత వాళ్ళ ఆదరాభిమానాలకి చెరించిపోయాడు. కళ్ళు చెమిర్చాయి. చెలమ్మ, నన్ను అన్నయ్య అని పిలిచిన ఆడబిడ్డవు నువ్వేనమ్మా. సహోదరికి పుట్టింటి వాళ్ళు ఏటా పసుపు కుంకాల కింద ఎంతో కొంత ముట్ట చెప్పాలి, అలాంటిది మీరు నాకు సారిపెట్టడం ఏంటి? ఇవన్నీ నీ అన్నయ్య నీకు ఇస్తున్న కానుకలమ్మా, తీసుకో అంటూ శరత్ బాబు భార్యకి ఇచ్చేశాడు. ఆ వెండి పళ్ళెం 2 లక్షలు అని ఇచ్చేసి దాదా అంటాడు, బావా ఇక మీదట నీకు నీ సంపదకి నేనే కాపలా. ఎవడైనా వచ్చి డబ్బులు అడిగినా నా పేరు చెప్పండి, మీకు నేనున్నాను, మిమ్మల్ని కాపాడుకోవటం నా బాధ్యత అంటూ కళ్ళు తుడుచుకుంటూ సెంటిమెంటల్గా మాట్లాడి వెళ్ళిపోయాడు. అప్పటికే కాపలాగా వచ్చిన పోలీసులు, రాజకీయ నాయకులు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇందులో ప్రజలకి అండదండలుగా ఉండవలసిన, ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత గల వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టి అవినీతికి, లంచగొండితనానికి దాసోహం చేయడం వల్ల ప్రజలు దాదాల్ని, దొంగల్ని ఆశ్రయించవలసి వస్తోందని సునిశ్చితంగానూ సున్నితంగానూ హాస్యధోరణిలో చెప్పడం జరిగింది. సమాప్తం. రేపు మరో కథతో కలుస్తాను. నమస్తే.